కీర్తించెదము ప్రేమపూర్వక హృదితో. దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో. ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమపూర్వక హృదితో. ఈ సమయం అతి పూజ్యం దేవదేవుని సాన్నిధ్యం ప్రణమిల్లి
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనము నుండి 38వ వచనము వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనేను. మరియమ్మ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో
అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడకుము, మరియమ్మ భయపడకుము, మరియమ్మ భయపడకుము. నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు. అంతట మరియమ్మ ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫాదర్ గారు మధురంగా సువిశేషాన్ని గానం చేసిన తర్వాత నా ప్రసంగాన్ని ఏమి వింటారో. క్రైస్తవ జీవితములో విశ్వాసము అతి ముఖ్యమైనది. ఆ విశ్వాసమే లేకపోయినట్లయితే మనం ఇక్కడికి వచ్చేవాళ్ళము కాదు, క్రైస్తవ జీవితాన్ని అనుసరించేవాళ్ళము కాదు. విశ్వాసం ఎంత ముఖ్యమో క్రీస్తు ప్రభు ఒక మాటలో అన్నారు,
మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీరు ఎంత ఘనకార్యమైనా సాధించగలరు అని అంటారు. మనము ఫిలిప్పులాగా స్వామి మా విశ్వాసాన్ని పెంపొందించండి, అధికం చేయండి అంటే ప్రార్థన చేస్తూ ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొంటాము. విశ్వాసం గురించినటువంటి గొప్ప సత్యాన్ని, అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనకు నిరూపించిన వారు బైబిల్లో ఇద్దరు ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారు. వారిలో మొదటి వారు అబ్రహాము. మొదటి పట్టణంలో మనం చదివాము. ఆదికాండములో 12వ అధ్యాయంలో ప్రభువు దేవుడు అబ్రహాముతో ఒక మాట అన్నాడు, నీవు సర్వమును ఇక్కడ విడిచిపెట్టి నేను చూపించు ప్రదేశమునకు వెళ్ళాలి అన్నాడు. ఆయన ఏం వదిలిపెట్టాలి? ఏం వదిలిపెట్టాలి అంటే తనకున్నటువంటి ఆస్తిని, తన చుట్టుపక్కల ఉన్నటువంటి తన మిత్రులను, బంధువులను, తన పుట్టింటిని అంటే తన తండ్రిని, తనకున్నటువంటి తోబుట్టువులను వదిలిపెట్టాలి. ఈ మూడు వదిలిపెట్టడం అంటే అంత సామాన్యమైనది కాదు. అయితే ప్రభు అన్నాడు, నీవు వాటినన్నీ వదిలిపెట్టి నేను చూపించు స్థలమునకు ప్రయాణము కమ్ము. అబ్రహాము ఎందుకు అని అడగలేదు, ఎక్కడికి అని అడగలేదు. తనకున్న ఆస్తి ముఖ్యముగా గొర్రెలు. పాలస్తీనాలో ఆ కాలంలో వ్యవసాయము అంత అభివృద్ధి చెందినటువంటి ఆ సమయంలో గొర్రెలే వారికి ఆస్తి. వాటి చర్మముతో వారు అనేక విషయములను వారు చేసుకుంటూ వారి జీవనాన్ని గడిపేవారు. అలాగే వాటిని ఆహారంగా కూడా స్వీకరించేవారు. అలాగే తన మిత్రులు, బంధువులు అందరిని వదిలిపెట్టి వెళ్ళాలి. అలాగే తన తండ్రిని, తనకున్నటువంటి బంధుమిత్రులను వదిలిపెట్టి వెళ్ళాలి. ఈ మూడు నీవు వదిలిపెట్టి నేను చెప్పేటువంటి ప్రదేశానికి వెళ్ళాలి అని అన్నప్పుడు అబ్రహాము అన్నాడు, చిత్తము ప్రభువా. ఇది అబ్రహాము చెప్పినటువంటి మాట. అలా బయలుదేరినటువంటి అబ్రహాము, నన్ను పిలిచినటువంటి దేవుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎలా జీవించాలి, ఏ విధమైన ఆస్తి నాకు ఆయన ఇస్తాడు, ఇవన్నీ కూడా ఆయన విశ్వాసంలో ఆయనకు సమాధానముగా లభించాయి. అందువల్ల ఆయన ఎక్కడికి అన్నటువంటి ప్రశ్న ఆయన వేయలేదు. రెండవదిగా, ఒకసారి ఆయన ఒక యుద్ధంలో విజయాన్ని సాధించి వచ్చేటప్పుడు మెల్కిసెదెకు అన్నటువంటి ఒక యాజకుడు ఎదురుపడతాడు. విజయం సాధించాడు యుద్ధంలో అని అంటే ఎంతోమంది బందీలను వెంటబెట్టుకొని వస్తారు. ఎందుకంటే వారు కూడా ఆ యుద్ధంలో తన ఆస్తి, తను సంపాదించిన ఆస్తి, అలాగే కొల్లగొట్టినటువంటి బంగారము, ధనము ఇవన్నీ కూడా ఉండేటివి. వాటన్నింటినీ చూసిన తర్వాత మెల్కిసెదెకు అన్నాడు, అబ్రహాము, నీవు ఈ మనుష్యులను నాకిమ్ము, మిగతాది నీవు తీసుకో అని అన్నాడు. ఆ కాలంలో యుద్ధములో జయించినటువంటి మనుషులు అంటే వాళ్ళు బానిసలుగా చూస్తారు. బానిసలంటే మనం ఊహించుకోవచ్చు ఆ కాలంలో ఎలా ఉండేవాళ్ళు. కానీ మెల్కిసెదెకు మహా ఉత్తముడు, శాంతి కాముకుడు, శాంతి కోరుకున్నటువంటి రాజు. షాలేము అన్నటువంటి రాజ్యానికి ఆయన అధిపతి, ఒక యాజకుడు. ఆయన ఆ మాట అనేసరికి అబ్రహాం అన్నాడు, స్వామి, నాకు ఈ మనుషులను బాధ పెట్టాలని ఎంత మాత్రమూ లేదు అని అన్నాడు. షాలేము అన్నటువంటి మాట ఏమిటంటే, అది లతీను భాషలో చక్కగా చెప్పబడింది, దా మిహి ఆనిమాస్ చేతిరా తోల్లే. దా మిహి ఆనిమాస్ చేతిరా తోల్లే. నాకు మనుషులను ఇమ్ము, నీవు మిగతా తీసుకో అని అన్నాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, నాకు అటువంటి దురుద్దేశం అంటూ ఏమీ లేదు స్వామి అన్నాడు. ఈ వాక్యము పునీత జాన్ బోస్కో గారు తీసుకున్నారు, తన ఆశయంగా తీసుకున్నారు. నాకు ఆత్మల నిమ్ము, మిగతాది నీవు తీసుకో అంటూ తన ఆశయాన్ని కొనసాగించారు. ఆయనకి ఈ వాక్యము నచ్చింది. సలేషన్ ఫాదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటే వారికి ఈ విషయం తెలుసు. నాకు ఆత్మల నిమ్ము, మిగతాది నీవు తీసుకో అంటూ మెల్కిసెదెకు చెప్పినటువంటి ఆ వాక్యము అబ్రహాము
చేస్తూ ఆయనకు 10వ వంతు చెల్లించినట్లుగా మనము గమనిస్తాం. అంటే మనుషుల పట్ల ప్రేమ, విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తికి మనుషుల పట్ల ప్రేమ ఉంటుంది. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం మనం చదువుతాము. క్రీస్తు ప్రభు అంతటా పర్యటిస్తూ అందరికీ మేలు చేశాడు. విశ్వాసం ఉన్నటువంటి ప్రభు, విశ్వాసానికి పరాకాష్ట, ఆయన అందరికీ మేలు చేస్తూ, అది సామాన్యంగా మామూలుగా చెప్పేటువంటి మాట కాదు. ఎవరు ఎందరు అంటే ఆయన కీడు చేసిన వాళ్ళకు కూడా ఆయన మేలు చేశాడు. శిలువ మీద ఉన్నప్పుడు తనను అవమానిస్తూ ఎంతో హింసాత్మకంగా చంపుతూ ఉన్నప్పుడు ప్రభువు అన్నాడు, స్వామి, తండ్రి, వీరు చేస్తున్నదేమో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అంటూ ప్రార్థించాడు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆయన శత్రువులు, ఫరిసయ్యులు, ఇతరులు ఆయన అవమానించాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏమిటి ఈయన ఇంత గొప్పగా హింసిస్తూ అవమానకరంగా చంపుతున్నప్పటికీ కూడా మా కోసం ప్రార్థిస్తున్నాడేమిటి అంటూ వారు కూడా కదిలిపోయారు. అంత గొప్ప ప్రేమ ప్రభువు చూపిస్తాడు. అంటే విశ్వాసం ఉన్న వ్యక్తి ఇతరులకు ఆ విధంగా ప్రేమను చూపిస్తాడు అంటూ అపోస్తల కార్యములో లూకా ఆయన అందరికీ మేలు చేయొచ్చు అంటూ మనకు చెబుతాడు. అలాగే మార్కు సువిశేషము 6వ అధ్యాయం 56వ వచనములో ఆయనను తాకిన వారందరూ స్వస్థత నొందిరి అంటారు. అంటే విశ్వాసముతో ఎంత గొప్పగా, ఎంత అద్భుత కార్యములు ప్రభువు చేసి నిరూపించాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి విశ్వాసం అన్నటువంటిది మొదట విధేయత చూపుతుంది, అలాగే మనుషుల పట్ల ప్రేమను వ్యక్తం చేస్తుంది అంటూ అబ్రహాము మనకు నిరూపిస్తాడు. మూడవదిగా ఆదికాండము 22వ అధ్యాయములో దేవుడు అన్నాడు, అబ్రహాము, నీకున్నటువంటి కొడుకు ఇస్సాకు నేను చెప్పేటువంటి ప్రదేశంలోకి తీసుకువెళ్ళి నాకు బలిగా సమర్పించు అని అన్నాడు. అంతకుముందు దేవుడు అన్నాడు, నీకు కుమారుని ప్రసాదిస్తాను, ఆ కుమారుని ద్వారా నీవు ఆకాశమునందలి నక్షత్రముల వలె, సముద్ర తీరమునందలి ఇసుకరేణువుల వలె సంతతిని పొందుతావు అని అన్నాడు. అలా చెప్పినటువంటి ప్రభువు అదే కొడుకును తీసుకుని వెళ్ళి నాకు బలిగా ఇమ్ము అని అన్నాడు. అబ్రహాము ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు, ఒక ప్రశ్న కూడా లేదు. ఎందుకు, ఏమిటి, ఏ ప్రశ్న లేదు. చిత్తము ప్రభువా, ఇది ఆయన సమాధానం. అయితే ఈ బలి ఎలా ఉంటుంది? ఈ బలి ఏదో చంపి అలా పక్కన పడేసినట్లు కాదు. తన కుమారుణ్ణి తానే స్వయముగా చంపాలి. చంపిన తర్వాత ఆ కొండరాళ్లతో చేసినటువంటి ఒక చిన్న పీఠం మీద ఆ బాలుని శరీరాన్ని ఉంచుతూ ఆ బాలుని శరీరాన్ని దహనం చేయాలి. ఎందుకు దహన బలి అది. దహనం చేస్తూ తన చేతులతో చంపి తన కళ్ళ ముందు తన కొడుకు శరీరము అలా దహించుకుపోతూ ఉంటే, కాలిపోతూ ఉంటే చూస్తూ నిల్చొనాలి. ఇది పరీక్ష. ఈ పరీక్షలో అబ్రహాము విఫలం కాలేదు. చిత్తము ప్రభువా, చేస్తాను అని అన్నాడు. అది అబ్రహాము విశ్వాసం. అటువంటి గొప్ప విశ్వాసముతో ఆయన వెళ్ళినప్పుడు దేవుడు ఆయన ఏ విధంగా ఆదుకున్నది, ఏ విధంగా ప్రతిఫలం చూపించినది, ఏ విధంగా ఆయన సంతతిని గొప్పదిగా చేసినది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది అబ్రహాము చరిత్రలో విశ్వాసాన్ని మనము చూసేటువంటి కొన్ని సంఘటనలు. అలాంటి వ్యక్తి మనకు నూతన నిబంధనలో కనిపిస్తారు. ఆమె మరియ తల్లి. అటు అబ్రహాము, ఇటు మరియ తల్లి. మరియ తల్లి ఏ విధంగా తన విశ్వాసాన్ని చూపించగలిగింది? లూకా సువిశేషంలో ఫాదర్ గారు చదివారు. 1వ అధ్యాయం 31వ వచనంలో గాబ్రియల్ సన్మనస్కుడు వచ్చి ఒక వార్త చెప్పాడు. మనమంతా అనుకుంటాం అది మంగళవార్త అని అన్నాం, శుభవచనము అని అన్నాం. కానీ అది శుభవచనం కాదు. ఆమెకు ఆ సమయంలో అది ఒక మరణ శాసనము. ఎందుకంటే గాబ్రియల్ సన్మనస్కుడు ఏమన్నాడు అంటే, అమ్మ, నీవు గర్భము ధరిస్తావు అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది, భయపడిపోయింది. ఇదేమిటి, నేను గర్భం ధరించడం ఏమిటి? పురుష ప్రమేయం లేదు కదా,
నేను నా భర్తతో సంసారాన్ని మొదలుపెట్టలేదు కదా, ఎలా సాధ్యమవుతుంది అంటూ ఆమె అదే అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఎందుకంటే యోసేపు అంటే ఆమె ప్రదానం చేయబడినటువంటి వ్యక్తి యోసేపు, ఈయన ఎందుకు నేను మరణశాసనం అని ఎందుకన్నానో వివరిస్తున్నాను. యోసేపు ఒకవేళ ఆమె గర్భముతో నాకు ప్రమేయం లేదు అని ఒక మాట చెప్పాడనుకోండి, అప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి అంటూ ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయంలో ఉంది. అంటే ఒకరికి ప్రదానం చేయబడినటువంటి ఒక బాలిక శీలవతి కాదు అని తెలుసుకున్నప్పుడు ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి అంటూ ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. కారణం ఏమిటంటే మొట్టమొదటిగా ఆమె తన కుటుంబానికి అగౌరవం తీసుకువచ్చింది, తన తండ్రికి అగౌరవం చూపిస్తూ ఉన్నది. రెండవది తాను ప్రదానం చేయబడినటువంటి వ్యక్తిని మోసగించినది, ఇది రెండవది. మూడవది ధర్మశాస్త్రాన్ని పాటించలేదు. ఇవి కారణాలు. ఈ కారణాల వల్ల ఆ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపాలి అంటూ వ్రాయబడి ఉంది. అందువల్ల గాబ్రియేలు చెప్పినటువంటి వార్త అది ఒక మరణశాసనం లాగా మనకు కనిపిస్తూ ఉంది. అందుకు ఆమె ఇది ఎలా సాధ్యమవుతుంది, పురుష ప్రమేయం లేదు కదా అంటూ తన అనుమానాన్ని వ్యక్తం చేసింది. వ్యక్తం చేసినప్పుడు గాబ్రియేలు సన్మనస్కుడు అన్నాడు కదా, ఇది దైవ చిత్తము, దైవ సంకల్పము, దైవ ప్రమేయము. అందువల్ల పవిత్రాత్మ శక్తి చేత నీవు గర్భం ధరిస్తావు, పవిత్రాత్మ శక్తి అని అన్నప్పుడు అప్పటికే విశ్వాసములో స్థిరపడినటువంటి తనను తాను స్థిరీకరించుకున్నటువంటి మహిళ కాబట్టి, బాలిక కాబట్టి ఆమె అన్నది, ఇది దేవుని చిత్తము, నీవు చెప్పినట్లే నాకు జరుగుగాక అంటూ ఆమె ఆ వార్త చెప్పడం మనము గమనిస్తాము. అగుస్తీను వారు ఒక మాట అంటారు, తాను వ్రాసినటువంటి గ్రంథాలలో ఒక మాట అంటారు, పరలోకమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నదట, ఈ బాలిక ఏమి చెప్పబోతుందో, ఈమె ఏమి చెబుతుందో, భయంతో పారిపోతుందేమో, లేదా అయిష్టతతో అయ్యో నాకు వద్దు అంటుందేమో, ఏమి చెబుతుందో. ఎందుకంటే దేవాది దేవుడు దైవ కుమారుడు జన్మించాలి, జన్మించటానికి మరి ఆమె ఒప్పుకోవాలి. ఆమె అవును అని చెబుతుందా లేదా అంటూ పరలోకమంతా ఎదురు చూస్తూ ఉన్నది అంటాడు పునీత అగుస్తీను వారు. కానీ ఆమె అవును అని చెప్పినప్పుడు మరి ఎంత సంతోషము, ఎంత సంబరము పరలోకమంతా ఉండిందో ఆయన తన పుస్తకాల్లో వివరిస్తాడు. కాబట్టి విశ్వాసం అన్నది విధేయతకు అబ్రహాము విషయంలో సాధ్యమైంది. అలాగే విశ్వాసము ఒక ధైర్యానికి, దేవుని మీద ఆధారపడినటువంటి ఒక బాలికగా మరియ తల్లికి ఎంత గొప్పగా ఉపకరించిందో మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనములో అంటారు, విశ్వాసమనగా మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట, చూడజాలని విషయము గూర్చి నిశ్చయముగా ఉండుట. మనకు కనిపించదు కానీ దాని గురించి నిశ్చయముగా ఉండటము. ఒక విశ్వాసము, ఒక ధైర్యము, ఒక నిశ్చలత, ఒక నమ్మకము, ఈ ఇద్దరిలో మనం గమనిస్తాం. విశ్వాసం విధేయతకు దారి తీస్తుంది అని చెప్పాను. అలాగే మరియమ్మ చెప్పినట్లు, ఇదిగో నేను ప్రభువు దాసిరాలను, నీవు చెప్పినట్లు నాకు జరుగుగాక అని చెప్పడం మనం గమనించాం. అంటే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, దేవుడు ఆయన ఏర్పాటు చేసిన ప్రణాళిక, అందువల్ల నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను అని ఆమె చెప్పడం మనం గమనిస్తాం. ఆమె మాటల్లో కాకుండా తన ప్రవర్తనతో చెప్పడం. అంటే ఆమె ఈ విషయాన్ని తన భర్తతో చెప్పినట్లు మనకు తెలియదు, తన తల్లిదండ్రులతో చెప్పినట్లు మనకు తెలియదు. కానీ ఆమె విశ్వాసం ఏమిటి? నన్ను ఈ స్థితికి ఎన్నుకున్నటువంటి దేవుడు మిగతా విషయాలు తానే చూస్తాడు అన్నటువంటి ఒక నిశ్చలత, ఒక నమ్మకము, ఒక ధైర్యము, ఒక విశ్వాసం, ఇది ఆమెలో ఉన్నది. అందువల్లనే ఆమె అంత నమ్మకంగా ఉన్నది.
ఆమె నమ్మకాన్ని దేవుడు నిలబెట్టాడు. ఎలా? మత్తయి సువిశేషం మనకి వివరిస్తుంది. యోసేపు అప్పటికే ఆమె గర్భవతి అని గ్రహించి ఆమెను ఏ విధంగా తన ఇంటికి పంపించాలి అంటూ ఆలోచిస్తూ మదన పడుతూ ఉన్నప్పుడు, ఎందుకంటే మత్తయి సువిశేషం అంటుంది ఆయన నీతిమంతుడు, యోసేపు నీతిమంతుడికి ఇతరులను కష్టపెట్టాలన్నటువంటి యోచన ఉండదు. అందువల్ల ఆయన మదన పడుతూ ఉన్నప్పుడు ఆయన కలలో దేవదూత కనిపించి, యోసేపు, ఇది విషయము, కాబట్టి ఆమెను స్వీకరించడానికి నీవు ఎలాంటి అనుమానము వ్యక్తం చేయని అవసరం లేదు. ఆమె సాక్షాత్తు దైవ కుమారుని గర్భమందు మోస్తూ ఉంది, ఆయనకు జన్మనివ్వబోతుంది అంటూ చెప్పడం గమనిస్తాము. ఇక్కడ ఒక విషయాన్ని మనమందరం గమనించాలి. మత్తయి సువిశేషము 1:21 గాబ్రియల్ సన్మంతుడు అంటాడు, ఆమె గర్భము ధరించి ఒక కుమారునికి జన్మనిస్తుంది. ఒక కుమారుడు, ఒకడే. కొంతమంది అంటుంటారు మరియ తల్లికి ఇంకా కుమార్తెలు ఉన్నారు అంటుంటారు. ఎంత మాత్రం నిజము కాదు. బైబిల్ నుండే మనం సమాధానం చెప్పాలి. బైబిల్ నుండి ఒక కుమారుడు అంతే. గాబ్రియల్ సన్మంతుడు చెప్పినటువంటి మాట దేవదూత చెప్పిన మాటకు తిరుగు ఉండదు. తిరుగు ఉందని ఎవరైనా భావిస్తే లేదా అవమానకరంగా భావించినట్లయితే వారికి తగినటువంటి శాస్తి జరిగిందని జకరియా వృత్తాంతంలో మనకు తెలుసు. ఒక కుమారుని కంటుంది అంతే. ఒకడే. మూలంలోకి వెళ్ళి గ్రీకు భాషలో చూసినా అలాగే ఉంటుంది. ఒక కుమారుడే. కాబట్టి కానాపల్లి వివాహములో మరియ తల్లిని క్రీస్తు ప్రభువును ఆహ్వానించినటువంటి పెళ్లి పెద్దలు ఒకవేళ ఆయనకు తోబుట్టువులు ఉంటే వారిని కూడా ఆహ్వానించేవాళ్ళు. అక్కడ మనం ఎవరిని చూడము, వీళ్ళిద్దరినే చూస్తాము. వీళ్ళిద్దరే సంభాషించుకుంటారు. అలాగే ఆయనకు తోబుట్టువులు ఒకవేళ ఉన్నట్లయితే కలువరిగిరిలో ఆయన చనిపోతూ ఒంటరిగా విధవరాలిగా ఉన్నటువంటి తల్లిని చూసి ఆ తల్లిని పరాయివాడైనటువంటి తాను ఎంత ప్రేమించినా యోహాను పరాయివాడే కదా, ఆయనకు అప్పగిస్తాడు. ఒకవేళ తోబుట్టువులే ఉంటే అలా అప్పగించాల్సిన అవసరం లేదు కదా. ముఖ్యంగా ఒక కుమార్తె ఉంటే కుమార్తెలు తల్లిని వదిలిపెట్టరు, తీసుకువెళ్తారు. కుమార్తెలు లేరు, కుమారులు లేరు, ఒకతే నిలబడిపోయింది. కాబట్టి ప్రభు అన్నాడు, ఇదిగో నీ తల్లి, ఆమెను స్వీకరించు, ఆమె బాగోగులు చూసుకో, నేను వెళ్ళిపోతున్నాను అంటూ చెప్పడం అక్కడ జరిగింది. కాబట్టి ఒక కుమారుని కనును అంటూ యోసేపుకు చెబుతాడు. దేవదూత చెప్పినప్పుడు యోసేపు అది విని ఎంతో ఆశ్చర్యంతో భయపడిపోతాడు. నాకు ప్రదానం చేయబడినటువంటి ఈ మహనీయురాలు సాక్షాత్తు దైవకుమారునికి ఆమె జన్మనివ్వబోతుంది. ఎంత ఉత్తమురాలు, ఎంత పవిత్రమైన స్త్రీ అంటూ మరి అటువంటి పవిత్రమైన స్త్రీని మరి తాకడానికి సాహసిస్తాడా? లేదు. అప్పటి నుండి ఎంతో గొప్పగా ఆమెను చూసుకోవడం, ఆమెను సంరక్షించడం ప్రారంభించాడు. అది యోసేపులోని ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. ఆయన నీతిమంతుడు అని మత్తయి చెప్పినటువంటి ఆ వాక్యం ఇక్కడ సార్థకత సదరించుకుంటుంది. ఆయన నీతిమంతుడు. అందువల్లే ఆమెను అప్పటి నుండి ఎంతో గొప్పగా చూసుకున్నట్లుగా మనము గమనిస్తాము. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, దేవుని వాక్యాన్ని నిలబెట్టినటువంటి విశ్వాసంతో గమనించి ఆమె దేవుని వాక్యాన్ని నమ్మింది అని ఎవరు వ్యక్తం చేశారు అంటే ఎలిజబెత్ అమ్మ. ఆమె అన్నది కదా, అమ్మ, ప్రభువు పలికిన మాటలు నెరవేరును అని నీవు విశ్వసించావు, అందువల్ల నీవు ధన్యురాలవు. ప్రభువు పలికిన మాటలు చాలామంది విన్నారు, కానీ వాళ్ళు నమ్మలేదు. కానీ నీవు బాలికవు, నీవు నమ్మావు, అందువల్ల నీవు ధన్యురాలవు అంటూ అన్నది. ఈ మాట అంటూ ఆమె పరోక్షంగా తన భర్తను కూడా కొంచెం దెప్పి పొడిచింది. ఏం జరిగింది ఆమె భర్తకు? ఆమె భర్త జకరియా, ఆయన యాజకుడు. మరి దేవుని సన్నిధిలో ఆయన అర్చన చేసేటప్పుడు దేవదూత ప్రత్యక్షమైంది.
దేవదూత ప్రత్యక్షమై అన్నాడు, నేను దేవదూతను గాబ్రియేలు సన్మనస్కుని, నీకు కుమారుడు కలుగుతాడు అంటూ కుమారుడు గురించి ఒక పెద్ద ఎస్సే చెబుతాడు. ఆయన ఎలా ఉంటాడు, ఏమి చేస్తాడు, ఆయనకి తేనె మాత్రమే తాగుతాడు, ఈ విధంగా వస్త్రాలు ధరిస్తాడు అంటూ పెద్దగా చెబుతాడు ఆయన గురించి. ఇవన్నీ చెప్పిన తర్వాత జకరియా అంటాడు, అదేమిటండి, నాకు 90 ఏళ్ళు, మా ఆవిడకు 80 ఏళ్ళు, భౌతికంగా ఇది ఎలా సాధ్యమవుతుంది, అది సాధ్యం కాదు కదా అంటూ ఒక పరిహాసంగా ఒక మాట అంటాడు. ఆ మాట అన్నప్పుడు గాబ్రియేలు సన్మనస్కి కోపం వచ్చింది. ఆయన అన్నాడు కదా, ఏమి, నేను దేవదూతను అని నీకు తెలియపరిచాను, నేను దేవుని సమక్షంలో ఉండే దేవదూతను, దేవుని మాటను మోసుకొని వచ్చినటువంటి వాడను, నీవు ఒక యాజకునివి, దేవునికి అర్చన చేసేటువంటి వాడు, ధర్మశాస్త్రం తెలిసినటువంటి వాడు, విశ్వాసము ఉన్నటువంటి వాడవు, కానీ నీ విశ్వసించడం లేదేమిటి? కాబట్టి నీ పరిహాసానికి తగినటువంటి శాస్తి జరుగుతుంది, నీకు కుమారుడు కలిగేంత వరకు నీకు మాట పడిపోతుంది, మూగవాడివైపోతావు అంటూ ఒకలాంటి శాపం ఇచ్చేశాడు. ఆ మాటను మనం బహుశా ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. ఎలిజబెత్ అమ్మ ఆమె పరోక్షంగా చెబుతూ ఉంది, దేవుని చిత్తం మాట, ఆ దేవుని మాట జరుగుతుంది, ఆయన చిత్తం నెరవేరుతుంది అని నమ్మినటువంటి ఓ ధన్యురాల, నీవు ఎంత గొప్పదానవు అంటూ మరియమ్మతో ఆమె చెప్పడం మనం గమనిస్తాము. అది మరియమ్మలోని గొప్పతనము. ఇలాంటి ఈ అపనమ్మకము కొంతమందిలో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సారా, అబ్రహాము భార్య సారా, ఈమె నమ్మలేదు. వారి దగ్గర కూడా సన్మనస్కులు వచ్చారు, దేవదూతలు వచ్చి అబ్రహాముతో అన్నారు, వారు బయట ఉన్నారు, సారా లోపల ఉన్నది. సారా లోపల ఉన్నప్పుడు వారు అన్నారు కదా, వచ్చే సంవత్సరము మేము మళ్ళీ ఇక్కడికి వస్తాము, అప్పటికి నీ చేతిలో ఒక కొడుకు ఉంటాడు అబ్రహాము అని అన్నారు. అబ్రహాము తల వంచి తాను మామూలుగా చెప్పినట్లుగా చిత్తము అని అన్నాడు. కానీ డేరా లోపల ఉన్నటువంటి సారా మాత్రము ఆమె నమ్మలేదు. ఆమె అన్నది కదా, నా భర్తకు చూస్తే దాదాపు 100 సంవత్సరాలు, నాకు 80-90 సంవత్సరాలు ఉంటాయి, ఇది సాధ్యం కాదు కదా, ఎంతోమంది ఏ విధంగానో ఆశీర్వదించారు, దీవించారు, కానీ నా కడుపున ఒక నలుసైనా కలుగలేదు అంటూ, ఇది అందరూ చెప్పే మాట కదా అంటూ పరిహాసంగా నవ్వినప్పుడు దేవదూత కోపం వచ్చింది. ఆయన అన్నాడు కదా, అదేమిటి, నీ కుమారుడు కలుగుతాడు అని చెబుతుంటే సారా ఎందుకు నవ్వుతున్నది అంటూ ప్రశ్నించాడు. అబ్రహాము దేవదూతలు బయట ఉన్నారు, సారా లోపల ఉన్నది. అబ్రహాముకి ఏమీ అర్థం కాలేదు, కానీ సారా మాత్రం ఆ మాట విన్నది. ఆమె అన్నది కదా, అదేమిటి, నేను నవ్వినట్లు వాళ్ళకెలా తెలిసింది, నా అపనమ్మకం వాళ్ళకెట్లా తెలిసింది అంటూ ఆమె భయపడిపోయి వెంటనే అబద్ధం చెప్పేసింది. మనకందరికీ కూడా అలవాటే అబద్ధం చెప్పడం. గవక్కినన్నది, నేను నవ్వలేదు అన్నది. కానీ దేవదూత అన్నాడు, జాగ్రత్త, మేము దేవదూతలము, దేవుని సమక్షంలో ఉండువాళ్ళము, నీవు నవ్వావు. ఆంగ్లంలో చాలా చక్కగా, ఆంగ్ల అనువాదం చాలా చక్కగా ఉంటుంది. దేవదూత అన్నాడు, ఎస్ యూ డిడ్ లాఫ్, నీవు పరిహాసంగా నవ్వావు, జాగ్రత్త. సారా నమ్మలేదు. అలాగే అబ్రహాము కూడా ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట చెప్పినప్పుడు ఆయన కూడా తనలో నవ్వుకున్నాడు. ఇదేమిటి, నాకు ఈ వృద్ధాప్యంలో కొడుకేమిటి, ఇంతకు ముందే నాకు కొడుకునిచ్చావు ఇష్మాయేలు, ఆయన బాగా చూడు తండ్రి, ఆయన ఆశీర్వదించు అంటూ అన్నాడు. కానీ లేదు అబ్రహాము, నేను నీ కుమారుని ఇస్తాను అంటూ దేవుడు చెప్పడం జరిగింది. ఆయన కూడా నవ్వాడు. జకరియా ఇప్పుడే చెప్పుకున్నాము. ఈ ముగ్గురు చాలా పెద్ద మనుషులు, 80, 90, 100 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఈమె కేవలం ఒక బాలిక, 20 సంవత్సరాలు మాత్రమే ఉన్నటువంటి ఒక బాలిక. ఈమె చిత్తము, నీవు దేవుని వాక్యాన్ని నాకు చెబుతున్నావు, నీవు చెప్పినట్లే నాకు జరుగుగాక. ఎక్కడి నుంచి వచ్చింది విశ్వాసం, ఎక్కడిది నమ్మకం, ఎక్కడిది ధైర్యం? తన భర్త తన గురించి ఏమనుకుంటాడు, తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఎవరు నమ్ముతారు? పవిత్రాత్మ శక్తి చేత నా గర్భం వచ్చిందని చెబితే ఎవరు నమ్ముతారు? ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అయినప్పటికీ ఇది దేవుని ఆజ్ఞ, ఆయన ప్రణాళిక, నీవు చెప్పినట్లే నాకు జరుగుగాక. ఇది ఆమె విశ్వాసం.
అందుకే ఆమె గొప్పది, అందుకే ఆమె అంత గొప్పది. ఈరోజు ఎందుకు మనం గౌరవిస్తాం ఆమెను, ఆ తల్లిని? కారణం ఏమిటంటే ఆమె నిశ్చలమైనటువంటి విశ్వాసము, ఎవరూ చూపనటువంటి విశ్వాసాన్ని ఆమె చూపింది. అందుకే ఆమె అంటే మనకు అంత గౌరవము, అంత నమ్మకము. అమ్మ, నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కొంచెమైనా మాకు ప్రసాదించు అంటే మనం ప్రార్థన చేస్తాం, ఆమె సహాయాన్ని కోరుకుంటాం. అందుకే ఆమె అంత గొప్ప గుణ విశేషాలు కలిగినటువంటి స్త్రీ. అందుకే ఆమె అంటే మనమందరము అంత గౌరవంగా మనందరం కూడా ఆమె ప్రార్థన సహాయాన్ని కోరుకుంటాము. అలాగే ఆ విశ్వాసం ఉన్నది కాబట్టే ఇతరులకు సేవ చేయడానికి ఆమె ముందుకు వచ్చింది. ఆమె త్వరితముగా ప్రయాణమై ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళింది అంటాడు. అంటే ఎలిజబెత్ అమ్మ అప్పటికే వృద్ధురాలు. ఆ వృద్ధాప్యంలో ఆమె గర్భము సంతరించినప్పుడు కష్టపడుతుంది తెలిసి ఆమెకు సహాయం చేయడానికి వెళ్ళింది. అలాగే ఆమె కుమారుని కనేంత వరకు ఆమె దగ్గరే ఉండి సపర్యలు చేసింది. విశ్వాసము కలిగిన వ్యక్తులందరూ కూడా సేవ చేస్తారు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. విశ్వాసము కలిగిన వ్యక్తులు మరియ తల్లిలాగా సేవ చేస్తారు. మీకు గుంటూరుకు వెళితే సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్, జేఎంజే సిస్టర్స్, అక్కడ సిస్టర్ మేరీ గ్లౌరీ అన్నటువంటి కన్యాస్త్రీ యొక్క సమాధి మీకు కనిపిస్తుంది. ఆమె ఎవరు? ఆమె ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక వైద్యురాలు. 1920వ సంవత్సరంలో ఆమెకు ఒక వార్త విన్నది. ఇండియాలో శిశువులు చనిపోతూ ఉన్నారు, చిన్నపిల్లలకు సరైన వైద్యము లేదు, గర్భవతులు చనిపోతున్నారు, ఇది చాలా విషమమైన పరిస్థితి, వారికి ఏదైనా సహాయం చేయాలి, నా వంతు సహాయం చేయాలి అంటూ ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. 1920 సంవత్సరంలో ఆమె ఈ ప్రాంతంలో పనిచేస్తూ తాను సంకల్పించుకున్నటువంటి వైద్య సహాయాన్ని అందించింది. ఆ తర్వాత 57వ సంవత్సరంలో చనిపోయింది. ఈ 37 సంవత్సరాలు ఆమె తిరిగి వెళ్ళలేదు, తన స్వదేశానికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నది. సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ ఈరోజు బెంగళూరులో మనం అంటాం. ఆమె అది స్థాపించబడడానికి ఆమె కారకురాలు, ఆమె ఆద్యులు దానికి. అలాగే ఛాయ్ అన్నటువంటి ఒక సంస్థను కూడా ప్రారంభించి అనేక పేదలకు ఆమె వైద్య సహాయం అందించింది. ఎంతో గొప్ప సేవ చేసింది. ఈ సేవలోని పవిత్రత ఆమెకి ఎలా వచ్చింది? ఎవరి నుంచి నేర్చుకున్నది? మరియ తల్లి నుంచి నేర్చుకున్నది. మరియ తల్లి ఆమె చేసినటువంటి సేవని మేము గుర్తించి నేను కూడా సేవ చేయాలి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది, సేవ చేసింది. అలాగే తాడిపత్రి జ్ఞానమ్మ అన్నటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె ఒక మఠకన్యల సభను స్థాపించి ఎంత గొప్ప సేవ చేసింది. తనకున్నటువంటి 5 మంది కొడుకుల్లో 4 గురువులు చేసేసింది, ఒకరిని మాత్రమే సంసారానికి పంపించింది. ఎంతో గొప్ప సేవ చేసింది. వీళ్ళందరూ ఏమని భావించారు? వాళ్ళు భావించింది ఒకటే, సేవ చేయటంలో పవిత్రత ఉంది. మరియ తల్లిలాగా సేవ చేయటంలో పవిత్రత ఉంది. ఈరోజు మీరంతా ఇక్కడ చూస్తే కన్యాస్త్రీలంతా ఇక్కడ కనపడుతూ ఉన్నారు. ఈ కన్యాస్త్రీల్లో చాలామంది కేరళ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, అలాగే మ్యాంగ్లూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడో వచ్చిన వాళ్ళంతా ఉంటారు. వాళ్ళు వచ్చి మన ప్రాంతంలో సేవ చేస్తున్నారు, మన బిడ్డలకు విద్య నేర్పిస్తున్నారు, వైద్య సహాయం అందిస్తున్నారు. వారికేం పట్టింది? వారు ఎందుకు రావాలి? ఎందుకు వచ్చారు అంటే వారి విశ్వాసములో వాళ్ళు నమ్ముతున్నది ఏమిటంటే సేవ చేయటంలో పవిత్రత ఉంది, సేవ చేయటంలో పవిత్రత ఉంది అంటూ వారంతా ఇక్కడికి వచ్చారు. మన ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటారు, మన బిడ్డలు కూడా ఉన్నారు. అయితే వారి సేవలోని పవిత్రతను మనం గుర్తించాలి, వారు చేసే సేవలోని పవిత్రత మనం గుర్తించాలి. సామాన్యంగా సాయంత్రం పూట 6 నుండి 8 ఆ ప్రాంతం వరకు మన ఇళ్లలో కొంతమంది, అందరూ అని చెప్పను, కొంతమంది స్త్రీలు ఏం చేస్తుంటారంటే టీవీ సీరియల్ చూస్తూ ఉంటారు. ఆ టీవీ సీరియల్లో ఏం జరుగుతుంటుంది? ఆ టీవీలో సీరియల్లో వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. నాకు వంట చేయడానికి ఒక స్త్రీ ఉండేది. ఆమె సాయంత్రం పూట ఆ టీవీ సీరియల్, అదేదో ఆ టీవీ సీరియల్ పేరు నేను చెప్పను, 5 సంవత్సరాలు నడిచింది ఆ టీవీ సీరియల్.
ఈ 5 సంవత్సరాలు ఆమె ఏం చేసిందంటే, ఆ సమయంలో నేను వేరే టీవీలో ప్రోగ్రామ్ చూడడానికి వీల్లేదు. ఆమె వచ్చి అక్కడ కూర్చుంటుంది, ఆ టీవీ సీరియలే పెట్టాలి. అందులో వాళ్ళు ఏడుస్తుంటే ఈమె కూడా ఏడుస్తూ ఉంటుంది, వాళ్ళు నవ్వుతూ ఈమె నవ్వుతూ ఉంటుంది. ఆ టీవీ సీరియల్ ఏదైనా తేడా వచ్చిందనుకోండి, ఆ రోజు కూరలు పాడైపోతాయి. నేను ఆమెను ఇదేంటమ్మా అని ప్రశ్నించడానికి వీల్లేదు, ఎందుకంటే సమాధానం టీవీ సీరియల్లో లభిస్తుంది. అంత ప్రభావితం చూపిస్తాయి. ఆ సమయంలో మీరు గుర్తించవలసింది, ఈ కన్యాస్త్రీలు ఏం చేస్తారో తెలుసా? వారికి ఈవినింగ్ ప్రేయర్ అని ఉంటుంది. ఈవినింగ్ ప్రేయర్ చెబుతారు, అడరేషన్ చేస్తారు, ధ్యానం చేస్తారు. అది వాళ్ళు చేసే పని. వారు చేసే సేవలో వారికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ప్రార్థన జీవితంలో వస్తుంది. ప్రార్థన జీవితంలో వస్తుంది. కోవిడ్ వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు కన్యాస్త్రీలు ఎంత కన్నీళ్లతో ప్రార్థన చేశారు. వారి ప్రార్థన సహాయంతో మనమంతా బాగుపడలేదా? అంటే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, సేవ చేయటంలో పవిత్రత ఉంది అని నమ్ముతారు కాబట్టి వారి జీవితాలు వారు దేవునికి అంకితం చేసుకొని వారి ప్రాంతాల నుంచి తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చారు, మనకు సేవ చేస్తున్నారు. అలాగే మన సోదర గురువులు ఎక్కడి నుంచో వస్తారు, ఏ తల్లి కన్న బిడ్డలో ఇక్కడికి వస్తారు, మనకు సేవ చేస్తారు. సేవ చేసినటువంటి మహానుభావులందరూ మన ముందు వెళ్ళలేదా? వారంతా గమనించింది ఏమిటి? సేవ చేయటంలో పవిత్రత ఉంది అని. లేకపోతే ఎక్కడో అల్బేనియాలో జన్మించిన మదర్ తెరీసా పరిగెత్తుకుంటూ కలకత్తాకు వచ్చి తొట్టిలో పడిపోయినటువంటి బిడ్డను తీసుకొని హృదయానికి హత్తుకొని ఎందుకు సేవ చేస్తుంది? మరియ తల్లి చూపించింది కాబట్టి. సేవ చేయడంలో భాగ్యం ఉంది, సేవ చేయడంలో పవిత్రత ఉంది అని ఆమె గ్రహించింది కాబట్టి. అలాగే ఎందరో మహానుభావులు వీరంతా మనకు దారి చూపుతారు. సేవ చేయటం క్రైస్తవులు సేవ చేయటంలో తరిస్తారు, భాగ్యాన్ని పొందుతారు, విజయాన్ని పొందుతారు, పవిత్రతను పొందుతారు. ఎవరి నుంచి నేర్చుకున్నారు? మరియ తల్లి నుంచి నేర్చుకున్నారు. కానాపల్లిలో ద్రాక్షరసం అయిపోయింది. ఆమెకు సంబంధించిన విషయం కాదు, ఆమె కేవలం ఒక అతిథి మాత్రమే, ఒక గెస్ట్ మాత్రమే. కానీ ఎవరు చెప్పారు ఆమెకు? ఎవరు చెప్పలేదు. కానీ తన వంతు తాను చేయాలి, ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులకు మేలు చేయాలి అంటూ కుమారుడిని అడిగింది. కుమారుడు అన్నాడు కదా, అమ్మ మనకు సంబంధించిన విషయం కాదు అది, నా సమయం ఇంకా రాలేదు అన్నది. కానీ కుమారుని 30 సంవత్సరాలు పెంచింది. కుమారుని యొక్క మనసు తెలియదా? ఆమెకు తెలుసు. అందుకే పనివాళ్లతో చెప్పింది, ఎదుగో ఆ కుర్రవాడు ఉన్నాడు కదా, ఆయన ఏం చెప్తాడో అది చేయండి అంటూ ఆమె ప్రోత్సహించింది. తల్లి మనసు గ్రహించిన వాడై కొడుకు తన సమయం రాకపోయినా అద్భుతం చేసి తన తల్లి మాట నిలబెట్టాడు, తన తల్లిని సంతోషపెట్టాడు. ఆ తల్లి మనసు అటువంటిది. మన జీవితంలో కూడా ఏదైనా లోటు జరిగిందనుకోండి, ఏదైనా అపరిశుద్ధి జరిగిందనుకోండి, ఆ తల్లి ఉన్నది. ఆమె అంటుంది, వారికి ఈ లోటు వచ్చింది, ఈ సమస్య వచ్చింది, ఈ అస్వస్థత జరిగింది, వారికి బాగు చేయనైనా వారిని ఆదుకో అంటూ కుమారునికి చెబుతుంది. తల్లి మనసు గ్రహించిన వాడై యేసుక్రీస్తు ప్రభు మనందరికీ కూడా సహాయం చేస్తాడు. అటువంటి గొప్ప తల్లి మనకున్నందుకు మనమందరం కూడా ఎంతో సంతోషించాలి. అటువంటి తల్లికి 30 సంవత్సరాలు పెంచిన కొడుకు 33వ సంవత్సరంలో ఏమి లభించింది? ఆమెకేమి లభించింది అంటే, మార్కు సువిశేషం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అందరూ ఆయనకు మతి చెల్లించింది అన్నారు, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆయనకు మతి చెల్లించింది, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అది మొదటిది. రెండవది ఆమెకు లభించింది ఏమిటంటే, 33వ సంవత్సరంలో ఆయనను చంపి, తన కొడుకును చంపి నిర్జీవమైన శరీరాన్ని ఆమె చేతుల్లో ఉంచారు. 33 సంవత్సరాల తన కొడుకును చూసిన తల్లికి ఆమెకు లభించినటువంటి బహుమానం అది. కానీ ఆమె భయపడలేదు. ఆమె కన్నీళ్లు పెట్టినట్లుగా, ఏడ్చినట్లుగా మనకు సువిశేషంలో కనిపించదు. ఒక ధీర వనితగా శిలువ దగ్గర నిల్చొని చూస్తున్నట్లుగా తన కుమారుడు చేసేటువంటి త్యాగ బలిని తిలకించినటువంటి ధీర వనితగా మనం గమనిస్తాం. అది ఆమె ధైర్యం, అది ఆమె పవిత్రత, అది ఆమె నిశ్చలత, ఆమె విశ్వాసము. అటువంటి ధీర వనిత కాబట్టే నీ కుటుంబంలో ఏదైనా జరిగినట్లయితే నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి, నీకు నీ విశ్వాసాన్ని పటిష్టపరచడానికి ఆమె ముందుకు వస్తుంది, నీకోసం ప్రార్థిస్తుంది. ఒక ధైర్యవంతురాలు, ఒక ధీర వనిత, విశ్వాసం ఉన్నటువంటి స్త్రీ మన తల్లి కాబట్టి మనందరిని కూడా ఆదుకుంటుంది. అటువంటి తల్లిని మనం ఎంతో గొప్పగా
ఈ పండుగ దినాలలో గౌరవిస్తున్నాము. గుణదల తమిళనాడులో వెలాంగని ఎలాంటిదో తెలుగువారికి అలాంటిది. తెలుగువారికి వెలాంగని, తెలుగువారి వెలాంగని గుణదల. ఈ ప్రాంతానికి వచ్చిన వారందరూ స్వస్థత పొందుతూ, మరియ తల్లి దీవెనలు పొందుతూ వెళుతున్నట్టుగా మనం గమనిస్తాం. కారణం ఏమిటి? ఆమె విశ్వాస జీవితంలో తనను తాను స్థిరీకరించుకొని మనందరికీ కూడా ఆ గుణాలు నేర్పిస్తూ ఉన్నారు. అందుకే మనమంతా విశ్వాసంతో ఆమె ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఇక్కడికి వస్తున్నాము. ఆమెను గౌరవిస్తున్నాము. సంతోషంగా ఒకరినొకరు పలకరించుకుంటున్నాము. సంబరంగా ఉత్సవాలు చేసుకుంటూ ఎంతోమంది అభిషిక్తులైన గురువుల మధ్య మనమందరూ దేవునికి బలిని సమర్పిస్తూ ఆనందాన్ని పొందుతున్నాము, సంతోషాన్ని పొందుతున్నాము, ఆశీస్సులు పొందుతున్నాము. అటువంటి ఆ తల్లి మనందరిని కూడా కరుణించి తన ప్రార్థన సహాయంతో మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి అనేక విన్నపములు భగవంతునికి తెలియపరిచి మనందరినీ ఆశీర్వదించినట్టుగా ఈ దినములలో ఒకరి కోసం ఒకరు ప్రార్థిస్తూ మన విశ్వాసాన్ని వ్యక్తం చేద్దాం. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చినగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులో నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. నన్ను ఈ పవిత్రమైనటువంటి దివ్యపూజా బలికి ఆహ్వానించినటువంటి మన పీఠాధిపతులు తెలగతోటి జోసెఫ్ రాజారావు గారి తండ్రి గారికి నేను కృతజ్ఞతను చెల్లిస్తున్నాను. వారు నాకు గురుతుల్యులు, చాలా కాలం నుండి తెలిసినటువంటి వ్యక్తి. రోమ్ నగరంలో నేను చదువుకుంటూ అలాగే వైస్ రెక్టర్గా పనిచేసేటప్పుడు బిషప్ గారు అక్కడ పెద్ద పదవిని అలంకరించి మా అందరికీ ఎంతో ఆదర్శాన్ని చూపేవారు. రోమ్ నగరంలో వారికి తెలియని విశేషం అంటూ లేదు, బెంగళూరులో వారికి తెలియని విశేషం అంటూ ఏమీ లేదు. అపారమైనటువంటి అనుభవము వారికి ఉన్నది. అనుభవముల గని ఆయన. అందువల్ల ఆయన అనేక విషయాలను మేము ఆయన నుండి నేర్చుకుంటాము, ఆయన సంప్రదిస్తాము. భగవంతుడు వారికి ఎంతో మంచి జ్ఞానాన్ని ఇచ్చారు. అలాగే దైవ సేవలో అంకిత భావాన్ని వారికి ఇచ్చినట్లు మనమంతా గ్రహిస్తున్నాం. దేవుడు వారిని సంపూర్ణంగా ఆశీర్వదించి మంచి ఆరోగ్యంతో కాచి కాపాడాలని నేను మనసారా కోరుకుంటూ వారికి నా వందనాలు సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ యువర్ లార్డ్షిప్. నేను 2000 ప్రాంతంలో రోము నుండి ఇక్కడ వచ్చినప్పుడు ఏలేటి జేరాస్ ఫాదర్ గారు కొంచెం లావుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను గుర్తుపట్టలేకపోయాను, సన్నగా అయిపోయారు. బహుశా వారు చేస్తున్న శ్రమ అటువంటిదేమో, అందువల్లనే కొంచెం సన్నబడిపోయారు. ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చూస్తూనే తెలుస్తున్నాయి. ఇంత మంచి వాతావరణము, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, దైవ సేవ, మానవ సేవ, ఇవన్నీ కూడా ఎంతో గొప్పగా ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రము వారి చేతులలో, వారి యొక్క ఆధ్వర్యంలో అనేక విధాలుగా ఇంకా ఎక్కువగా విరాజిల్లాలని మనసారా కోరుకుంటూ వారికి నా వందనాలు సమర్పిస్తున్నాను. అలాగే
2 వికర్జనుల గారికి మరియు చాలామంది గురువులు మా దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు సెమినరీలో భగవంతుడు వారందరినీ ఆశీర్వదించి అభిషిక్తులుగా వారి సేవలను విస్తృతపరచాలని వారందరి కోసం ప్రార్థిస్తూ వారికి మా దీవెనలు అందిస్తూ దేవుని యొక్క సేవలో వారి ఆశీస్సులు మీరు పొందాలని చివరిగా మీకు దీవెనలు అందిస్తున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరంతో పాప విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయుదురుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవం ఘనముగా కొనియాడుటకు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును పొందుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వే